Hello everyone, welcome to Indontics. Indontics is a dental advanced specialist dental center at Nallagandra, Hyderabad. I am Professor Dr. Padmini. Ivali topic is about పళ్ళు పోయాక రీప్లేస్మెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వన్స్ ఒకసారి పళ్ళు ఒకటైనా సరే మల్టిపుల్ టీత్ అయినా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పళ్ళు తీసేశాక అవి పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతారు. సో యూజువల్ గా జనరల్ గా ఆప్షన్స్ అండి మనం బ్రాడ్ గా రెండు రకాలు చెప్పొచ్చు. ఒకటి తీసి పెట్టుకుండేవి అంటే రిమూవబుల్ ఆప్షన్స్ అంటాం. రెండోది ఫిక్స్డ్ ఆప్షన్స్. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ కూడా రిమూవబుల్ ఆప్షన్ ఇష్టం ఉండట్లేదు. వాళ్ళ మనవరాళ్ళు ఏడిపిస్తారని మళ్ళీ అందరి ముందు తీసేయాలని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సో రిమూవబుల్ ఆప్షన్ అనేది చాలా తక్కువగా ఈ రోజుల్లో క్లయింట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మేము కూడా రిమూవబుల్ ఇస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద చాయిసెస్ అవైలబుల్. కానీ దాంట్లో కూడా ఏంటంటే కొన్ని ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో రిమూవబుల్ ఆప్షన్ చేసినప్పుడు ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి పేషెంట్కైనా రిమూవబుల్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ మెడికల్ హెల్త్ కానీ సర్జరీస్ అవసరం ఉండవు, ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే కావాల్సినంత కొంచెం ఎముక గట్టిగా ఉండి మనకి రిటెన్షన్ అన్నట్టు అంటే పెడితే కింద పడకుండా లూజ్గా అయిపోకుండా ఉంటే మనం అది చేసుకోవచ్చు రిమూవబుల్ ఆప్షన్. కాకపోతే ఈ రిమూవబుల్ ఆప్షన్ చేసినప్పుడు ఎన్ని పళ్ళు అన్నా కూడా కట్టుకోవచ్చు. ఒకటి నుండి అన్ని పళ్ళు మొత్తం అన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళకు డెంచెస్ అని ఇవ్వచ్చు. అయితే ఇందులో ఉన్న నష్టాలు ఏంటంటే అయితే ఇది హాయిగా ఉంది శుభ్రంగా ఇది పెట్టుకోవచ్చు కదా అంటే ఎక్కువ పళ్ళు లూజ్ అయినప్పుడు అట్లీస్ట్ 2-3 పళ్ళు పెట్టినా లేదా చాలా పళ్ళు పోయినప్పుడు కూడా ఈ రిమూవబుల్ ఆప్షన్ చేసినప్పుడు లోపల మన ప్యాలెట్ అంటాం కదా అంటే అంగట్ మొత్తం కూడా ఒక ప్లేట్ లాగా వస్తుంది. అది టిష్యూని సపోర్ట్ తీసుకొని నిలబడుతుంది కాబట్టి వాళ్ళకి తిన్నప్పుడు టేస్ట్ సెన్సేషన్ తగ్గిపోతుంది. స్పీచ్ కూడా ఫస్ట్ కొన్నాళ్ళు అయితే అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ సమ్ ఫారెన్ బాడీ ఇన్ టు యువర్ మౌత్ కదా. సో అది రోజు పెట్టుకోవాలి అండ్ నైట్ అవ్వగానే అది ఖచ్చితంగా తీసేయాలి. తీయకపోతే టిష్యూకి రెస్ట్ ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఏళ్ల తరబడి కనుక పెట్టుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ అంటే డౌన్ ద లైన్ ఒక 3 years 5 years 10 years ఒక డెంచెస్ వాడినప్పుడు ఆ లాట్ ఆఫ్ ప్రెషర్ టిష్యూస్ మీద ఉన్న బోన్ మీద పడుతుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ బోన్ ఎంత ఉండాలో అంత ఉండదు. సో న్యాచురల్గా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ డెంచెస్ లూజ్ అవ్వడం జరగచ్చు అండ్ లోపల ఉన్న బోన్ కరిగిపోతుంది అంటే రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పటికి నాకు ఫైనాన్షియల్గా నేను రెడీగా లేను, కొన్నాళ్ళ తర్వాత అప్పుడు నేను కావాలంటే నేను బ్రిడ్జ్ పెట్టుకోగలను అనుకోవచ్చు. కానీ అంటే ఇంప్లాంట్స్ కానీ అలా చేసుకోవాలి అంటే ఇప్పుడు వద్దు అనుకునే వాళ్ళు ఏంటంటే కొంత టైం తీసుకోవచ్చు కానీ నాట్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఎందుకంటే ఇది బాగా వాడినాక లోపల ఉన్న బోన్ అంతా రిజాల్వ్ అయిపోయి అప్పుడెప్పుడో తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు అంత బోన్ ఉండదు ఈ డెంచెస్ వాడినాక. సో సహజంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవి ఏంటంటే కొంత లూజ్ అయిపోవటం, ఒక్కొక్కసారి కొరికినప్పుడు గట్టివి ఎట్టి పరిస్థితుల్లో తినలేరు వాళ్ళు. మామూలు రెగ్యులర్ ఫుడ్ అయితే రిమూవబుల్ డెంచెస్తో తినగచ్చు కానీ హార్డ్ ఫుడ్ తినలేరు. జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి దాని రోజు, లేకపోతే దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ నోటి దుర్వాసన ఒకటి రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఇది రిమూవబుల్ డెంచెస్ గురించి. సో బ్రీఫ్గా ఏంటంటే పెట్టుకోవచ్చు ఎవరికన్నా సూటబుల్, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అస్సలు చేసుకోలేని వాళ్ళకి ఎస్ పాసిబుల్. కాకపోతే లాంగ్ టర్మ్ వాడితే లోపల ఉన్న బోన్ మొత్తం కరిగిపోతుంది, మళ్ళీ లూజ్ అవుతూ ఉంటాయి, మాట తీరు స్పష్టంగా రావడానికి ఇబ్బంది పడచ్చు అలవాటు అయ్యేదాకా. అండ్ టేస్ట్ పర్సెప్షన్ తగ్గిపోతుంది, రుచి సరిగ్గా తెలియదు అసలు. రెండోది అంటే గట్టి పదార్థాలు నవలలేరు, కింద పడితే పగిలే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. సో ఇవన్నీ కొంచెం ఇబ్బంది, మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ అయితే మళ్ళీ కొత్తది కట్టుకుంటూ ఉండాలి. సో ఇవి రిమూవబుల్ డెంచెస్ కింద వస్తాయి. ప్లస్ చాలా మందికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ నాకు పేషెంట్స్ చెప్పేది ఏంటంటే మా పిల్లలు నవ్వుతారండి, నాకు ఏదో ఒకటి ఇవ్వండి, ఇప్పుడు పళ్ళు లేవని వాళ్ళకి తెలియదండి అని కూడా అంటారు. అంటే చిన్నపిల్లలు మన వాళ్ళు అలా ఉన్నవాళ్ళు. సో ఏదో కవరప్ చేసుకుంటానికి తప్ప 100% సాటిస్ఫైడ్గా ఉండరు వాళ్ళు. ఇంకొక సెకండ్ ఆప్షన్ కొద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే బ్రిడ్జ్ అంటే ఫిక్స్డ్ పళ్ళు. ఈ బ్రిడ్జ్ అన్నది మొత్తం అన్ని పళ్ళకి అవసరం ఉండదు. యూజువల్గా ఒక పన్ను పోతే పక్క 2 పళ్ళు మనం పిల్లర్స్ లాగా వాడుకొని అవి కొంచెం అరగదీసి ఆ 2 పిల్లర్స్ పైన ఈ పోయిన పన్ను కూడా ఫిక్స్డ్ గా కూర్చోబెట్టేస్తాం. సో దీన్ని బ్రిడ్జెస్ అని అంటారు, లేదా మన ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అని కానీ బ్రిడ్జ్ అని కానీ అంటారు.
ఇందులో చాలా రకాల వేరియేషన్స్, ఆప్షన్స్, మెటీరియల్స్ ఉంటాయండి. సో అందుకని అక్కడెక్కడో ఫలానా వాళ్ళు ఎవరో తక్కువకి చేశారు, ఫలానా వాళ్ళు ఎవరో చేశారు కానీ నిలబడలేదు, చిప్ ఆఫ్ అయిపోయినాయి, ఇట్లా చాలా మంది అంటారు. ఇవేంటంటే మెటీరియల్, మనం ఏ మెటీరియల్ వాడుతున్నారు అన్నది మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే బ్రిడ్జెస్ లో ఏంటంటే మెటల్ సెరామిక్ అని ఉంటాయి, మెటల్ తో కూడా చేసుకోవచ్చు, మెటల్ సెరామిక్ తో చేసుకోవచ్చు, జిర్కోనియా 2-3 రకాల జిర్కోనియా మెటీరియల్స్ క్వాలిటీ ఉంటాయి. సో జిర్కోనియాతో కూడా చేసుకోవచ్చు. ముందు పళ్ళకి అయితే నా సజెషన్ మెటల్ సెరామిక్, మెటల్ వద్దు, ఎందుకంటే నల్లగా కనపడతాయి కాబట్టి నవ్వినప్పుడు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో అయితే వాళ్ళకి నచ్చదు, ఏదో నల్లగా మెటల్ కనపడుతున్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు స్మైల్ చేసినప్పుడు దే వోంట్ బి హ్యాపీ విత్ ఇట్. సో ఐ సజెస్ట్ జిర్కోనియా, రైట్? జిర్కోనియా బాగుంటుంది. అలాగే పోస్టీరియర్ లో కూడా జిర్కోనియా హ్యాపీగా చేసుకోవచ్చు, బట్ కాస్ట్ ఎఫెక్టివ్ గా కావాలి అంటే మెటల్ సెరామిక్ అన్నా చేసుకోవచ్చు. అయితే డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బెటర్గా చూస్ చేసుకున్నప్పుడు వాటి లాంగవిటీ కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ తక్కువగా ఉంటాయి. కొన్ని కేసెస్లో అంటే పళ్ళ మధ్య స్పేస్ అస్సలు లేదు అన్న కేసెస్లో మాకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మేము చెప్తాం, ఇది కుదరదండి, జిర్కోనియానే కుదురుతుంది, మెటల్ సెరామిక్ కుదరదు, అట్లా కొన్నిసార్లు మేము చెప్తాం. అయితే ఇవి ఎప్పటికీ ఉంటాయా, లైఫ్ లాంగ్ ఉంటాయా, ఎన్నేళ్ళు పనిచేస్తాయి అని అడుగుతారు. సో ఈ ఎన్నేళ్ళు అంటే మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి సస్టైన్ అవుతుందండి. సో యూజువల్గా మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా ఈ బ్రిడ్జ్ ఆప్షన్కి అడిగితే ఈ బ్రిడ్జ్ ఆప్షన్స్లో ఎన్నేళ్ళు వస్తాయని అడుగుతారు, కానీ మనకి ఈ మధ్య వచ్చే మెటీరియల్స్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడినప్పుడు ల్యాబ్ వాళ్ళే, అంటే మనకు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా కొంత వారంటీ ఇస్తారు. అంటే పన్ను బాగానే ఉన్నప్పుడు, లోపల ఉన్న పన్ను గట్టిగా ఉంటే దానిపైన పెట్టుకుంటే క్యాప్ వల్ల ఏదో చిప్ ఆఫ్ అయిపోవడమో, మెటల్ సెరామిక్ చేసుకుంటే ఆ పైన ఉన్న పార్సిలిన్ సెరామిక్ ఏదైతే ఉందో అది కాస్త బ్రేక్ అయినా, అలాంటి సందర్భాల్లో మీరు మళ్ళీ అదే డెంటిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు అది ఆ వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రీప్లేస్ చేయగలరు. సో అదొక వెరీ గుడ్ ఆప్షన్, యూ కెన్ ఆల్వేస్ యూటిలైజ్ యువర్ సెల్ఫ్. సో ఈ బ్రిడ్జెస్ అన్నవి సహజంగా ఉంటాయండి, నార్మల్గా మంచిగా మెయింటైన్ చేసుకొని బ్రిడ్జ్ కింద కూడా క్లీన్ చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఒకసారి ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే, వాటర్ ఫ్లాసెస్ అని కూడా ఉంటాయి, ఫ్లాసింగ్ ఒకటే కాదు అని. అలా వాటర్ ఫ్లాసెస్ కానీ, సూపర్ ఫ్లాసెస్ అని కానీ, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కానీ బ్రిడ్జ్ కింద వాడుకుని పళ్ళు పుచ్చిపోకుండా చక్కగా కాపాడుకోగలిగితే యూజువల్గా 15 years అన్నా ఈజీగా ఉంటాయి. కాకపోతే సహజంగా నేను చూసే కేసెస్లో 90% బ్రిడ్జ్ పెట్టుకుంటారు, ఆ తర్వాత మెయింటెనెన్స్ మర్చిపోతారు. కారు కొన్నాక సర్వీసింగ్ లేకపోతే కారు వస్తుందా అండి? ఇది కూడా అలాగే, ఏది కొన్నా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నోట్లో, పైగా రోజుకి కనీసం ఒక్కసారి పెట్టుకుంటాం, రోజు 3-4 సార్లు తింటాం, అవునా? సో తిన్నదంతా దాని కింద ఇరుకుతున్నప్పుడు కాస్తన్నా కొంత క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్లీనింగ్ లేకుండా దాని కింద ఎలా క్లీన్ చేసుకోవాలో అవగాహన లేకపోతే నేను చూసే కేసెస్ అన్ని తర్వాత ఏదో ఒక సందర్భంలో గ్యాప్ వచ్చేసిందని, ఫుడ్ ఇరుకుతుందని, పన్ను నొప్పిగా ఉందని మళ్ళీ ఎక్స్రే తీసి చూస్తే అక్కడ ఇన్ఫెక్షన్ రావటాలు ఇలా ఉంటే అప్పుడు బ్రిడ్జ్ తీసేయాల్సి వస్తుంది. సో ఇలా నేను చాలా కేసెస్ చూస్తాను. సో బ్రిడ్జ్ వల్ల వచ్చిందని చెప్పడానికి లేదు, అది మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఆర్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో తెలియక. సో ఈ రెండు మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్. అయితే ఇందులో ఉన్న ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బ్రిడ్జ్ పెట్టాలి అంటే మనం 2 పళ్ళు ఏవైతే ఆధారంగా తీసుకుంటున్నామో పిల్లర్స్ లాగా, ఆ 2 స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే గట్టిగా లేదు, ఇది ఆల్రెడీ ఊగే పన్ను ఉందనుకోండి, ఇటు పక్క పన్ను సరిగ్గా సపోర్ట్ లేదనుకోండి, అప్పుడు పెట్టే పన్ను బలం ఆ రెండింటి మీద మనం డిస్ట్రిబ్యూట్ చేయలేం. సో నాకెందుకు బ్రిడ్జ్ కుదరదు అని ఎవరైనా అడిగితే ఆ పక్క పళ్ళు ఎలా ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎస్పెషల్లీ బోన్ తక్కువగా ఉన్న వాళ్ళకి సపోర్ట్, అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి బ్రిడ్జ్ అన్నది ఒక్కొక్కసారి పాసిబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక 3వ ఆప్షన్ మనందరికీ తెలిసిందే, ఇంప్లాంట్స్ అంటారు. ఇది కూడా ఎవరికన్నా చేసుకోవచ్చు, బోన్ చక్కగా ఉండాలి. అన్ని కేసెస్కి ఇంప్లాంట్స్ పెట్టచ్చు అని కూడా ఉండదంటే, అక్కడ కావాల్సినంత ఎముక లేకపోతే కొంచెం ఇబ్బంది పడాలి, లేదా కాంప్లికేట్ సర్జరీస్ అవసరం అవుతాయి, లేదంటే వేరే రకమైన ఇంప్లాంట్స్ అంటే కార్టికోబేసల్ అని, జైగోమాటిక్ అని అలాంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. బట్ ప్లెయిన్ నార్మల్ సర్జరీ లాగా సింపుల్గా ఇంప్లాంట్ పెట్టించేసుకొని వెళ్ళిపోవాలి అంటే మాత్రం పన్ను పోగానే
ఎక్కువ డిలే చేయకుండా వెంటనే అట్లీస్ట్ విత్ ఇన్ 6 months టైంలో 1 year టైం లోపల తొందరగా వెళ్ళి పెట్టించేసుకుంటే చక్కటి బోన్ ఉంటుంది. శుభ్రంగా ఆ ఇంప్లాంట్స్ అయితే మంచిగా చక్కగా అది కూడా మెయింటైన్ చేసుకోగలిగితే ఎన్నాళ్ళైనా వస్తాయి. యూజువల్గా ఇబ్బందులు ఉండవు. మేము 30-40 years ఆఫ్ ఇంప్లాంట్స్ కేసెస్ సక్సెస్ఫుల్గా ఉన్నవి కూడా చూస్తాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఓరల్ హైజీన్. అలాగని బీభత్సమైన స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా బాగా డయాబెటీస్ ఉంది, అసలు కంట్రోల్డ్ ఎప్పుడూ లేదు, మందులు సరిగ్గా వేసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఏదన్నా క్యాన్సర్ మెడికేషన్ తీసుకునే వాళ్ళకి, ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాటిలో కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంప్లాంట్స్లో. కొంతమంది స్టీరాయిడ్స్ వేసుకునే వాళ్ళకి. సో ఇలా కొన్ని కేసెస్లో మేమే వద్దని చెప్తాము, రిస్క్ ఎక్కువ అండి మీకు పర్వాలేదా అని అడిగే చేస్తాం. సో లేకపోతే మేము తొందరగా మేము సజెస్ట్ చేయము, వేరే ఆల్టర్నేటివ్స్ చూస్తాం. సో లెట్ us discuss about, ఐ హోప్ ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ పన్ను తీసేస్తే ఎలా రీప్లేస్ చేసుకోవాలి అన్నది మేము బ్రాడ్గా డిస్కస్ చేసాం. మీరు ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే మీ డెంటిస్ట్ వెళ్ళి కలవచ్చు. డెఫినెట్లీ ప్లీజ్ విజిట్ Endontics for more detailed answers and solutions and also more advanced and quality care. Thank you so much.